ఇక ఓ కేసు వివరాలను తెలుసుకునేందుకు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లిన పాత్రికేయుడిని డీఎస్పీ ఇష్టం వచ్చినట్టుగా తిట్టిన సంఘటన చోటు చేసుకుంది. సదాశివనగర్ మన తెలంగాణ మండల రిపోర్టర్ గా పనిచేస్తున్న మొహమ్మద్ రఫీక్ ఓ కేసు విషయంలో డీఎస్పీ దగ్గరికి వెళ్లాడు. పరిచయం చేసుకునే క్రమంలో నువ్వు ఎవరైతే నాకేంటిరా అంటూ వివిధ రకాల అసభ్య పదజాలాలతో దూషించారు. ఈ విషయమై తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు విలేకరులను చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో విలేకరుల పాత్ర కీలకమని, సమాజంలో జరిగే అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చే వారే పాత్రికేయులని అన్నారు. కామారెడ్డి డీఎస్పీ సీనియర్ రిపోర్టర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఖండించింది. అనంతరం జిల్లా అడిషనల్ ఎస్పీకి డీఎస్పీపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా టీహెచ్జేయు ఎన్యూజే జిల్లా అధ్యక్షుని ఏదైతే నిన్న కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న రఫీక్ అనే జర్నలిస్టు నిన్నటి రోజు కామారెడ్డి డిఎస్పీని ఫ్యామిలీ విషయంలో కలవడానికి వెళ్ళినందుకు అతనిపై కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు దుర్భాషలు ఆడుతూ అసలు ఎవర్రా నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంటి అనే పదాలతో, అసభ్య పదాలతో దూషించాడు. అతని వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. దాన్ని నిరసిస్తూ టీహెచ్జేయు ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. డిఎస్పీ గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇలాంటి మళ్ళీ రిపీట్ అవుతే మీ తరపున మేము మా టీహెచ్జేయు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నాం.